ఇది 2037కి 37% కావాలి, 47కి 50% కావాలి. ఇక్కడ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన స్వచ్ఛ రథం జ్ఞాపకం ఉందా మీ అందరికీ? వస్తున్నాయా స్వచ్ఛ రథాలు మీ దగ్గరికి? నేను చిన్నప్పుడు చూసేవాడిని. పాత వస్తువుల కోసం ఒక అతను వచ్చి ఊర్లో అంతా అరిసేవాడు, పాత వస్తువులు కొంటాం తెమ్మని. అప్పుడు మనం పాత వస్తువులు ఇస్తే తిరిగి వస్తువులు ఇచ్చేవారు. అవునా కాదా? జ్ఞాపకం ఉన్నాయా? పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చాం, స్వచ్ఛ రథాన్ని పంపించి మీరు పాత వస్తువులన్నీ ఇస్తే తిరిగి కొత్త వస్తువులు మీకు ఇచ్చే కార్యక్రమం చేశాం. దీంట్లో కూడా మీరు చూసే ఒక 8 కోట్లు వచ్చాయి. ఇప్పటికే డబ్బులు అంటే మీకు అది ఇచ్చిన తర్వాత నా ఆలోచన ఒకటి, కొత్తగా గ్రీన్ షాపులు కూడా పెడుతున్నాం. మీరు ఎవరైనా కానీ ఈ రథం వచ్చే వరకు లేట్ అవుతుందంటే మీ దగ్గర గ్రీన్ షాపుకి పోయి ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి తిరిగి మీకు ఏం కావాలో తీసుకునే పరిస్థితి వస్తుంది. అన్ని గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్లు పెడుతున్నాం. ఇంటింటి కొళాయి ద్వారా నీళ్లు ఇస్తాం. మరుగుదొడ్డి మన ఆత్మ గౌరవం, ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి. రెండోది, బయట పోయినప్పుడు కూడా మీరు మరుగుదొడ్డి వాడాలి. పబ్లిక్ టాయిలెట్స్ వాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఊరికి సీసీ రోడ్ ఇస్తాం. తొందరలోనే ఈ ప్రాంతానికి పిఎన్జి గ్యాస్ కూడా వస్తుంది. ఇంటికి ప్రతి ఒక్కరు కరెంట్ ఎట తీసుకుంటామో అదే విధంగా గ్యాస్ కూడా పైప్ ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ఇలాంటివన్నీ ఇచ్చి ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛ పదం. ఇంకో పక్క నేను చూస్తున్నాను, మనలో ఒక ఆలోచన ఉంది, ఇల్లు నాది క్లీన్ చేస్తాను, చెత్త ఎక్కడ వేస్తానంటే రోడ్డు మీద వేస్తాను, రోడ్డు నాది కాదనుకుంటాం. అదే జపాన్లో చూస్తే ఎక్కడ స్వీపర్స్ ఉండరు, ఎక్కడ చెత్త ఉండదు. ఎక్కడనో కాగితం కనపడిస్తే దాన్ని గౌరవంగా తీసుకొని పర్సులో పెట్టుకొని నేరుగా ఇంటికి తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తారు. అలాంటి సంస్కృతి రావాలని నా కోరిక. చేస్తామని చెప్పవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఈ మధ్య నేను ఎక్కడికి వచ్చినా ఒకప్పుడైతే ఇంకా భయంకరంగా ఉండేది. నేను పాదయాత్ర కూడా చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజుల్లో ఏ ఊరికి పోయినా నాకు మొట్టమొదటి స్వాగతం ఇచ్చింది టాయిలెట్ స్వాగతం ఇచ్చేటివి రోడ్డంతా. ఇంకో పక్క చెత్తే నాకు స్వాగతం ఇచ్చేది. అప్పటి నుంచి నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఒక రోజున పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయాలనేది నా సంకల్పంగా నేను తీసుకున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి స్వచ్ఛ పదం పెట్టి ఎక్కడ రోడ్డు పక్కన ఎక్కడ ఊరికి అవతల కూడా కాగితాలుంటే అవన్నీ కూడా ఏరే బాధ్యత అప్పచెప్పాను. ఐటీసీ ద్వారా ఓ అనే కార్యక్రమం పెట్టి పిల్లల పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరులో సర్క్యులర్ ఎకానమీ, చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులే ఎస్టాబ్లిష్ చేశాం. 50 ప్లాస్టిక్ యూనిట్లు ఈ రోజున పనిచేస్తున్నాయి. ఇంకొక 210 తీసుకొస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకటే కోరుతున్నాను, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా ఈరోజు నేను చూస్తే ఇప్పుడే ఇక్కడ అనకాపల్లి నుంచి ఒక ఆయన వచ్చారు. వాళ్ళిద్దరికీ నేను అవార్డ్స్ ఇచ్చాను. ఈ అవార్డ్స్ మీరు చూసినప్పుడు వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు శృంగవరం అనకాపల్లి జిల్లా పంచాయతీకి గుడ్ గవర్నెన్స్లో వాళ్ళిద్దరికి అవార్డు వస్తే వాళ్ళిద్దరిని పిలిచి నేను సన్మానం చేశాను. బ్రహ్మాండంగా పనిచేశారు. మొదటి అవార్డు వచ్చింది ఇక్కడ సందీప్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు
రెండో ఆయన శ్రీనివాసరావు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆ పంచాయతీకి వీళ్ళు అక్కడుండే గ్రామస్తులు పనిచేసి మొదటి అవార్డు సంపాదించడమే కాకుండా 1 కోటి రూపాయలు ప్రైజ్ తెప్పించిన ఘనత వీళ్ళది. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమందిని మీరు చూస్తే ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్, ఇది బొక్కసంపాళెం తిరుపతి కాళహస్తి నియోజకవర్గం. వీళ్ళు సుశీలాదేవి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, విజయకృష్ణన్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్. వీళ్ళు బాగా పనిచేసి 1 కోటి రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సంపాదించారు. వాళ్ళను కూడా మీరు అభినందించండి. మీరు ప్రైజులు తేలేకపోయినా తెచ్చేవాళ్ళని అభినందిస్తే ఎక్కువ ప్రైజులు వచ్చే అవకాశం ఉంటుంది. మూడో అవార్డు మీరు చూస్తే పేదరిక నిర్మూలన కోసం వాళ్లకు లైవ్లీహుడ్ పెంచడం కోసం పనిచేశారు. ఇది కాజీపేట, కడప జిల్లా, చీములపల్లి. రెండో ప్రైజ్ వచ్చింది, 75 లక్షలు వచ్చాయి. రాజ్యలక్ష్మి శివకుమార్ కూడా, వాళ్ళని కూడా అభినందించాలి ఈ టీంని. నాలుగో ప్రైజ్ చూస్తే సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పంచాయతీ. ఇది గుండమల, ప్రకాశం జిల్లా, వెంకటేశ్వరరావు, లావణ్య. ఒకరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్, రెండవరు మండల పంచాయతీ ఆఫీసర్. మూడో ప్రైజ్ వచ్చింది, 50 లక్షలు వచ్చింది. ఇంకొక పక్కన నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం, ఒక మండలానికి థర్డ్ ప్రైజ్ వచ్చింది. బాగా చేశారు మండలం అంతా కలిసి. దీనికి సుధాకర్ రావు అనే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, వెంకటేశ్వర్లు మండల పరిషత్ ఆఫీసరు ఇద్దరు కలిపి మూడో ప్రైజ్ తెప్పించి 1,50,00,000 రూపాయలు డబ్బులు కూడా సంపాదించగలిగారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా ఊరు, నేను ఎప్పుడూ సంక్రాంతికి వెళ్తా ఉంటాం. మా ఊర్లో చూస్తే క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు కింద కందులవారిపల్లి పంచాయతీ ఫస్ట్ ప్రైజు 1 కోటి రూపాయలు వచ్చింది. సుశీలాదేవి, అదే మరి భానుతేజ్ జిల్లా పంచాయతీ ఆఫీసరు, ఇంకో పక్కన స్థానికంగా పంచాయతీ ఆఫీసర్ ఇద్దరికి వచ్చింది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే పీకేఎన్ ఎస్ఎస్బి కింద ఒక జిల్లా, చిత్తూరు జిల్లాకి మొత్తం యూనిట్ అంతా బాగా పనిచేసిందని 1 కోటి రూపాయలు వచ్చింది. అంటే రవికుమార్ నాయుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెడ్పీపీ, ఇంకో పక్క సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు వచ్చింది. ఫైనల్గా మీరు చూస్తే ఈరోజు కాణిపాకం ఒక టెంపుల్ టౌన్ని ఆత్మ నిర్భర్ పంచాయతీ కింద స్పెషల్ అవార్డు వచ్చింది, రెండో అవార్డు వచ్చింది, 75 లక్షలు. సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ప్రమీల పంచాయతీ ఆఫీసర్. మొట్టమొదటిసారిగా నాకు, ఎందుకంటే నేను చేసిన పనికి కొంత ఫలితం వచ్చింది, దానికి నేను ఆనందపడుతున్నా. ఈసారి పంచాయతీరాజులో మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే ఈ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మా కాంతిలాల్ కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళ ఆధ్వర్యంలో 8 అవార్డ్స్ వచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మనం నిలిచాం. దీనికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా మీరు అభినందించాలి. ఎప్పుడు కూడా రాత్రింబగళ్ళు కష్టపడితే తప్ప మనం ఇవన్నీ చేయలేము. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వస్తున్నాం. స్వచ్ఛాంధ్రలో మరో అడుగు ముందుకేస్తున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఈ రోజే ప్రారంభిస్తాం. అన్ని ప్రాంతాల్లో 4 రోజులు చేస్తాం, నెల రోజుల పాటు చేస్తాం. ప్రతిరోజు క్లీన్ డ్రైవ్ చేయాలి. కలెక్టర్ గారు నిద్రలేసి ఈ వారం నెలలో డిఫరెంట్ పంచాయతీలకి, మున్సిపాలిటీస్కి వెళ్ళాలి, నాయకత్వం ఇవ్వాలి, మంత్రులు కూడా వెళ్ళాలి.
ఎమ్మెల్యేలు వెళ్ళాలి, ప్రజలు సహకరించాలి. 4 వారాలు చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవార్డ్స్ రావాలి. నాకు ఒక నమ్మకం ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అన్ని మున్సిపాలిటీలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉంటాం, దాంట్లో అనుమానం లేదు.